బాహ్య ప్రపంచంలోకి వచ్చి మైదాన ప్రాంతానికి వస్తేనే లంబడం చూసుకుంటున్నారు, అడవిలో ఉంటేనేమో ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఏదైతే అడిగిందో దానికి నివేదికలు మీరు తొందరగా సాధ్యమైనంత కౌంటర్ అఫిడవిట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఫారెస్ట్ యొక్క ఆగడాలపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. జై ఆదివాసీ. ఈరోజు ఈ దేశంలోని అన్ని ఆదివాసీలు ఎదుర్కొన్న సమస్య ఇక్కడ. ఒక పక్కన భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ప్రాథమిక హక్కులు కూడా అందక అనేక ఆదిమ తెగలు అంతరించే దశకు చేరుకుంటున్నాయి. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక మార్లు కూడా ఉపన్యాసాలలో యొక్క ఆదిమ తెగలు అంతరించిపోకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మరి ప్రభుత్వాలపై ఉందని వాళ్ళు చెప్తున్నారు. అట్లనే ఈ యొక్క ఉన్నత ఉద్యోగులు అంటే దేశంలోని అత్యున్నత స్థాయి అధికారులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎఫ్ఎస్ చదివినటువంటి వాళ్ళకు కూడా ఇదే వాళ్ళ ట్రైనింగ్లో కూడా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి దేశ మూలవాసులు ఆదిమ తెగలు చెందినటువంటి వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దానికోసం మీరు పాటుపడాలని చెప్పేసి వారు ప్రప్రథమంగా సర్వీస్లో వచ్చిన తర్వాత వారికి మొదలుగా ఏర్పాటు చేసి ఎక్కడైతే వాళ్ళకి ఇస్తున్నట్టే ఈ యొక్క ఆదివాసీ ప్రాంతాల్లోనే వాళ్ళకి ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. దానికి ఐటీడీలు కావచ్చు, అదేవిధంగా జీసీజీలు కావచ్చు, అదేవిధంగా ట్రైబల్ కమిషనరేట్లు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ పోస్టింగ్స్ అందరికి కూడా వీళ్ళకి ఈ ప్రాంతాల్లో ఇస్తున్నారు. అదేవిధంగా ఐపీఎస్లకు కూడా ఫస్ట్ పోస్టింగ్స్ కూడా మొత్తం కూడా ట్రైబల్ పోస్టింగ్స్ జిల్లాల్లోనే ఈ యొక్క మరి యొక్క జిల్లా పోలీస్ అధికారం సంబంధించినటువంటి బాధ్యత కూడా అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఐఎఫ్ఎస్లకు కూడా మరి ఆదివాసీ ప్రాంతాలు ఇస్తున్నారు. అయితే వీరు మొత్తం కూడా చదువుకొని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అయిన తర్వాత ఆ యొక్క ట్రైనింగ్లో మరి వాళ్ళు ఏం నేర్చుకుని వస్తుందో తెలియట్లేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా బ్రిటిష్ పాలన ఎట్లయితే ఉన్నదో ఆదివాసీని వేధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఒకటి దీనిపైన వీళ్ళు ఏమంటారంటే మా పైన రాజకీయ ఒత్తిళ్ళు ఉంటుంది. మరి రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులందరూ ఏమంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కావచ్చు, దేశ ప్రధానమంత్రి గారు, వీళ్ళందరూ కూడా ఏమంటారంటే ఈ దేశ మూలవాసి అంటే ఆదివాసిని అభివృద్ధి పొంది తీసుకెళ్ళాలి, ఈ దేశమే వాళ్ళది, వీళ్ళని అభివృద్ధి చెందించాలి, వీళ్ళకి కావాల్సినటువంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి, వీళ్ళకి కావాల్సిన విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లోకి తీసుకురావాలి, వీళ్ళకి 6వ చట్టం ప్రకారం మరి ఏదైతే 4 హెక్టార్ల భూమి ఉందో భూమి లేని ప్రతి ఒక్క ఆదివాసీ కుటుంబానికి కూడా 10 ఎకరాలు 4 హెక్టార్ల భూమి కేటాయించాలి. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు నీళ్లు కావచ్చు, బోరు కావచ్చు, అదేవిధంగా సోలార్ ప్యానెల్స్ కావచ్చు, అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళని ఈ యొక్క వ్యవసాయ ఉత్పత్తులకి తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేస్తుంది. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, స్థానిక ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తుంది. ఇట్లా ఎన్ని చెప్పినా సరే ఇప్పుడు కూడా స్వాతంత్రం వచ్చేసి ఇప్పుడు 78 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఈ ఆదివాసీ తెగలలో ఇప్పటికి పౌష్టికాహార లోపంతో మహిళలు చనిపోతున్నారు. ఆ యొక్క పురుడు పోసినటువంటి మరి ఆ మహిళలు ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళ పిల్లలకి జన్మనివ్వక వాళ్ళు ప్రసవానంతరం వాళ్ళు చనిపోతున్నారు. మళ్ళీ ఈ యొక్క ప్రసవానికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావాలంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కడో అమరాబాద్ నుంచి లోపల మధ్యమడి ఎక్కడో దూర ప్రాంతాలు ఉంటాయి. అటుపోతే అప్పాపూరు, మరి లోపల చాలా దూరం బౌరాపూరు, మరి అక్కడ లోపల నుంచి రావాలంటే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ వచ్చేసరికి మరి చాలా కష్టమవుతుంది. అటుపక్క భద్రాచలం చూసుకున్న అదే పరిస్థితి, ఆదిలాబాద్ చూసుకున్న అదే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా సరే కనీసం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. రోడ్లు లేవు, కరెంటు లేవు, మరి అంబులెన్స్ పోవడానికి దారులు లేవు. వీటన్నిటికీ చెప్పేది ఏంటంటే ఆ అధికారులు ఏం చెప్తున్నారంటే కరెంటు వాళ్ళని అడిగితే ఏమంటారంటే మేము కరెంట్ వేయడానికి సిద్ధంగానే ఉన్నాం, నిధులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి, కానీ ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటున్నారు, కరెంటు వేయనట్లేదు. మరి ఈ రోడ్లకు సంబంధించిన వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము రోడ్లు వేయడానికి సిద్ధంగానే ఉన్నాము, ఆదివాసీ ప్రాంతాలకి నిధులు వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా వస్తున్నాయి, కానీ ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అట్లనే స్కూళ్ళు పెడదాం పిల్లలకి, కనీసం ప్రాథమిక విద్య ఒక 5వ తరగతి వరకు స్కూళ్ళు కడదామంటే కూడా ఒప్పుకోవట్లేదు. మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం, స్వచ్ఛంద సంస్థలు కూడా మేము స్కూళ్ళు ఏర్పాటు చేస్తాం, కానీ ఫారెస్ట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అట్లా ఏది చేసినా ఆఖరికి కొన్ని గ్రామాల్లో మొన్న నేను పర్యటనకు వచ్చినప్పుడు బిర్సా ముండా జయంతికి ముందు 4 రోజుల పాటు ఈ యొక్క నల్లమల ప్రాంతం తిరిగినప్పుడు అనేక గ్రామాల్లో కూడా కనీసం మంచినీటి కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఇప్పుడు కూడా పోయి ఎక్కడో వాగులు వంకలలో నీళ్ళు తెచ్చుకొని వేడి చేసుకొని తాగేటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా ఏమంటారంటే ఫారెస్ట్ వాళ్ళు పైప్ లైన్లు వేయట్లేదు, వేసిన పైప్ లైన్ పగలగొడుతానంట. ఎంత దారుణం ఇది! అంటే బ్రిటిష్ కాలంలోనే ఇటువంటి ఆదివాసీల పైన అఘాయిత్తులు కానీ, వేధింపులు కానీ, నిర్బంధాలు ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో చూసినాం మనం. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చినా సరే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ యొక్క అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ఆదివాసిని వేయించడం వల్ల చాలా యొక్క ఆదిమ తెగలన్నీ కూడా అంతరించిపోయే దశ చేరుకున్నాయి. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇంకేమంటున్నారు, జీసీసీ గిరిజన సహకార మార్కెటింగ్ సంఘం ఒకటి పెట్టారు ఇక్కడ. ఇది ప్రజాస్వామ్యయుతంగా చట్టసభల ద్వారానే ఏర్పడినటువంటి సంస్థ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటిది? ఆదివాసులందరూ కూడా అడవిపై ఆధారపడి జీవిస్తారు కాబట్టి
ఆ అడవిలో ఉండే సంపద మొత్తం ఆదివాసీలు అనుభవించేది. వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాల కోసం కూడా ఆ యొక్క సేకరించినటువంటి ఏదో ఇప్ప పువ్వు కావచ్చు, ఆ తునికి పళ్ళు కావచ్చు, అదేవిధంగా కుంకుడుగాయలు కావచ్చు, తేనె కావచ్చు, బంక కావచ్చు, ఏదైనా సరే అడవిలో దొరికినటువంటి ఆ యొక్క సంపదని మొత్తం కూడా జీసీసీకి ఇవ్వడం ద్వారా ఆ యొక్క వచ్చిన డబ్బులతోటి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకపోతే పిల్లలు చదువుకోవడానికి ఆ యొక్క ఫీజులు కట్టుకోవడానికి, బుక్స్ అనుకోవడానికి, కనీసం బట్టలు కొనుక్కోవడానికి కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగాలేనప్పుడు హాస్పిటల్కి పోయి వైద్యం చేసుకోవడం కావచ్చు, ఆ యొక్క డబ్బులు ఉపయోగపడతాయి. కాబట్టి ఆ యొక్క అటవీ సంపదని వాళ్ళు సేకరించినటువంటి హక్కు వాళ్ళకి వచ్చింది. ఇక్కడ జీసీసీలు మొత్తం కూడా మూతపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే మనం ఆ వెహికల్స్ ఉన్నాయి, లారీలు పాతకాలం అశోక్ లీలాండ్ ఎప్పుడో కొనిచ్చారు. అట్లా ప్రతి ఈ యొక్క కేంద్రంలో జీసీసీకి కూడా లారీలు ఉన్నాయి, సిబ్బంది ఉన్నారు, అందరూ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, ఇటువంటి వ్యవస్థ మొత్తం జీసీసీకి ఉంది. కానీ మొత్తం నిర్వీర్యం చేశారు. దీన్ని నిర్వీర్యం కారకులు ఎవరు? ఫారెస్ట్ అధికారులే. ఇవాళ ఐటీడీఏలకు కూడా పని చేయకుండా, ఐటీడీఏ పీఓలను కూడా పని చేయకుండా వాళ్ళని వేధిస్తున్నటువంటి సిబ్బంది ఏదంటే అటవీ శాఖ సిబ్బంది. ఇవాళ ఇక్కడ చూసుకుంటే మన్ననూరు తీసుకుంటే మన్ననూరు ఐటీడీఏకి పీఓ మరి డిఎఫ్ అని పెట్టి ఇక్కడ మరి ఆయనే వేధిస్తుండే ఇక్కడ. మరి ఆయన ఏ రకంగా న్యాయం చేస్తారు? వీళ్ళకి చెంచులకు ఏ రకంగా న్యాయం చేస్తాడు? ఆయన ఎంతసేపటికి ఎక్కడికక్కడ చెంచు పెంటల నుంచి రోడ్డు మీద రానికుండా చెక్ పోస్ట్ పెట్టేసి సాయంత్రం అయితే 6 అయితే గేట్లు వేయటము, మళ్ళీ పొద్దున్న 7, 8కి గేట్లు తీయటము. ఆ గేట్ల దగ్గర వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఏం చేస్తున్నారు? మీరు ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు, దేనికోసం పోతున్నారు, ఇవన్నీ కూడా అంటే వాళ్ళని మొత్తం ఒక జైల్లో పెట్టినట్టు. అభయారణ్యం పేరు మీద పులుల రక్షణ పేరు మీద మేమంతా చేసినాం, ఏర్పాటు చేసినాం, గేట్లు పెట్టమని చెప్పేసి వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ యొక్క తోటి మనుషులు వీళ్ళు ఎట్లా మానవ జన్మలో ఉన్నారో, మానవ జన్మ తర్వాత చదువుకొని వీళ్ళందరూ కూడా ఐఏఎస్, ఐపీఎస్, మరి ఐఎఫ్ఎస్ అయ్యారో అది మర్చిపోయి తోటి మనిషిని దారుణంగా, జంతువులు కంటే దారుణంగా గేట్లు వేసి వాళ్ళని లోపల పెట్టేసి మీరు ఎక్కడ పోతున్నారు, ఎందుకు పోతున్నారు, దేని అవసరం, వాళ్ళు కడుపు నొప్పి వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, వాళ్ళు ప్రసవ వేదన అనుభవిస్తున్నా సరే వాళ్ళని పోనీయకుండా పర్మిషన్ ఉంటేనే బయటకు పోవాలని చెప్పేసి వేధించడం అనేది చాలా దారుణం, దుర్మార్గం. ఈ యొక్క సమస్యని ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, పాత్రికేయులు అందరూ కూడా గొంతెత్తి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దృష్టి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క నల్లమల్ల బిడ్డ అయినటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళాలి. అదేవిధంగా దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా దేశంలోని అత్యున్నత రాష్ట్రపతి ఆదివాసీ ఆడబిడ్డ ద్రౌపది ముర్ము గారి దృష్టి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నర్ మరి జిష్ణుదేవ్ వర్మ గారు, ఆయన కూడా గిరిజన బిడ్డే. మరి ఇంతమంది అందరూ ఆదివాసిని ఆదుకోవాలంటారు, కానీ ఒకే ఒక డిపార్ట్మెంట్ ఫారెస్ట్ వాళ్ళు మాత్రం ఆదివాసిని నిర్బంధించి ఆదివాసిని వేధిస్తూ ఇక్కడ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఆఖరికి ఈశాన్య రాష్ట్రాల్లో కూడా మొత్తం ఆదివాసీలు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. వీళ్ళు మొత్తం కూడా జీతాలందరినీ కూడా మరి బ్రిటిష్ ఇంకా అందుతున్నాయి వీళ్ళకి. బ్రిటిష్ ఏమన్నా రాజు రాణులు ఏమన్నా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు వీళ్ళకి? ఇక్కడ ఉన్నటువంటి దేశ ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్రాలు ఇస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు వీళ్ళకి? కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా మరి ఈ యొక్క ఫారెస్ట్ దుశ్చర్యలపైన, దుర్మార్గాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అట్లనే ఐటీఐకి రెగ్యులర్ పీఓ ఐఏఎస్ని కేటాయించాలి. ఎంతోమంది యువ ఐఏఎస్ అధికారులు మరి ఆదివాసీ కోసం పనిచేయడం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి కోణం ఉన్నటువంటి, అటువంటి నేపథ్యం ఉన్నటువంటి, ఆదివాసీని ఆదుకున్నటువంటి గుణం ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు సాధ్యమైన తొందరగా మన్ననూరు ఐటీఐ పీఓకి కేటాయించాలి. మిగిలినటువంటి ఐటీలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి పరిపుష్టం చేయాలి. వాటికి నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా జీసీసీలని బలోపేతం చేయాలి. జీసీసీలు ఏదైతే ఆదివాసీలు సేకరించిన వస్తువులు మొత్తం కూడా మరి మధ్య దళారు లేకుండా జీసీసీకి అందజేయాలి. అదేవిధంగా జీసీసీ ద్వారానే ఈ యొక్క ఆదివాసీ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎవరైతే షాపులు, దుకాణాలు పెట్టుకుంటారో వారికి ఈ వస్తువులతో పాటు మిగిలినటువంటి బయట దొరికేటటువంటి వేరే మార్కెట్లో దొరికేటువంటి వస్తువులను కూడా వాళ్ళు ఇచ్చినట్టయితే ఎక్కడికక్కడ గ్రామాల్లో మరి స్వయం ఉపాధి కూడా లభిస్తుంది. కాబట్టి ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ ఈరోజు శ్రీశైలం మరి వెళ్తూ, శ్రీశైలం నుంచి ఉదయం నుంచి రేపు ఎల్లుండి అవతల 3 రోజుల పాటు అక్కడ ఉన్నటువంటి నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి చెంచుపెంటలు, అదేవిధంగా నంద్యాల జిల్లాతో తర్వాత ప్రకాశం జిల్లా ఉన్నటువంటి చెంచుపెంటలు, తర్వాత మాచర్ల జిల్లా ఉన్నటువంటి చెంచుపెంటలు కూడా పర్యటన జరుగుతుంది. దీని తర్వాత మరి డిసెంబర్ 9 నుంచి అక్కడ కొండరెడ్డి పోలవరం కారణంగా అనేక మంది, వేలాది మంది కొండరెడ్లు కూడా నిరాశలు అయిపోయారు. వాళ్ళు వరద వచ్చినప్పుడల్లా కొండ పైకి పోతున్నారు, మళ్ళీ వరద తగ్గినప్పుడు కిందకి రావడం జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. ఇటు చెంచులు, అటు కొండరెడ్లు, అదేవిధంగా ఆదిలాబాద్ నుండి కులాములు, తోటిల పరిస్థితి అదేవిధంగా ఉంది. ఇక తర్వాత చూసుకున్నటువంటి కోయల గోండ్ల పరిస్థితి మరి ఈ లంబాడీల వల్ల వాళ్ళు కూడా అన్యాయం గురవుతున్నారు. అంటే బాహ్య ప్రపంచంలో వచ్చి మైదాన ప్రాంతంకి వస్తే లంబడలు చూసుకుంటున్నారు, అడవిలో ఉంటేనేమో ఫారెస్ట్ అధికారులు వేధిస్తున్నారు. కాబట్టి తక్షణమే ఈ సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఏదైతే అడిగిందో దానికి నివేదికలు మీరు తొందరగా సాధ్యమైనంత కౌంటర్ అఫిడవిట్లు ఇవ్వాలి. అదేవిధంగా ఫారెస్ట్ యొక్క ఆగడాలపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై ఆదివాసీ, జై జై ఆదివాసీ.